రేపు అయితారం టూర్లకు ఊర్లకు పోయేటోళ్ళు జర పైలముండురి ఆన గట్టిగానే ఉన్నదట. మళ్ళా హెడ్లైన్స్ చూస్తే ఈ వార్తలు ఆ వార్తలు అన్ని వార్తలు చూద్దాం. కబ్జా చేసిరట మల్లారెడ్డి జాగా, గడబడి నడిచింది పొద్దాక. కళ్యాణ లక్ష్మికి 725 కోట్లు జప్పున్నే ఇస్తారట చెక్కులు. రంగు మారుతున్న చార్మినార్, కాలుష్యమే కారణమట బరాబర్. గిట్లున్నది డబల్ బెడ్రూమ్ల సక్కదనం, టారిఫ్ చేయాల్సిందే కాంట్రాక్టర్ పనితనం. ఇంకో 3 రోజులు ఆనలు, గిట్లున్నాయి రైతుల తిప్పలు. దళితుల భూములు గుంజుకున్న మంత్రి, చెరువుకుంటను కబ్జా చేసిన ఎమ్మెల్యే, దేవుని భూములు ఆక్రమించిన అధికార పార్టీ నేతలు, పేదోళ్ల ఫ్లాట్లు కబ్జా చేసిన మంత్రి గారి మనుషులు, ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే బామర్ది, విలువైన జాగపై ఎంపీ వియ్యంకుడి నజర్ అని వార్తలు చదువుతుంటాం. అయితే ఇయాలో కబ్జా కథ పొద్దడి సంది మీడియాను షేక్ చేస్తుంది, సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి సారు, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి భూమి కబ్జా పెట్టిరట. మరి చూసుకుందాం రారి అని సీదా స్పాట్కొచ్చి పోలీసుల మీదకే గయ్యిన లేచిండ్రు అనుకో రాదుర్రి. మీరు మంచిగా ఇన్నరో లేదో మల్లారెడ్డి సారుల జాగానే కబ్జా పెట్టిరటుల్లో. నేను నా అల్లుడు కష్టపడుకుంటే దౌర్జన్యంగా అమ్మురుకొని చుట్టూ రేకులు వాతిరని స్పాటుకు మందినేసుకొని వచ్చి సిగమోగుతున్నాడు సారు. కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాం సార్ అని పోలీసులు ఎంత బతిలాడినా అస్సలు ఇంటలేడు ఎమ్మెల్యే గారు. హైదరాబాద్ సుచిత్ర ఏరియాలో ఈ 2.5 ఎకరాలు మాదే అని మల్లారెడ్డి సారు లేలే అందులో సగం మాది అప్పట్లోనే కొన్నామని ఇంకో 15 మంది లొల్లి కోర్టు దాకా పోతే 15 మందికి అనుకూలంగా తీర్పు వచ్చిందట. మా జాగాలో మేము పనులు చేసుకున్నామని వాళ్ళు కబ్జా చేస్తున్నారని వీళ్ళు. పోలీసులకే ధమ్కీలిచ్చి పోలీసుల ముంగట్నే రేకులు గులగొట్టించిండు రుబాబ్ చూపించుకుంటా. బొచ్చడు మందిని దోలుకొచ్చే వరకు అప్పుడు ఇళ్లతోటి కూడా కాలే. సర్వే చేయమని చెప్పినాం, టీపన్ పెట్టమని చెప్పినాం. 2 సర్వే జరిగారు. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒకసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్ లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. కోర్టుకెళ్ళి రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఇది ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ మీకు ఒక కాపీ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు, 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి 2016లో బ్లూ షీట్స్ ను డిస్మటల్ చేసి భయభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? మల్లారెడ్డి గారు ఇకనైనా మానుకోరు మీ భూ కబ్జాలు, ఇకనైనా మాకెందుకు, మేము తల ఇంత కొనుక్కొని పైసలు కష్టపడి కొనుక్కున్న పైసలు ఇవి. మొత్తం భూమి నాదే అని సారెందుకు కాగితాలు చూపిస్తలేడు. లొల్లి ముదురుతుండే వరకు పోలీస్ బలగాలు దిగి ఎక్కడోళ్ళని అక్కడ పంపి మామ అల్లుళ్ళని స్టేషన్ కు తోలుకపోయిండ్రు. ఇక పొద్దుంజావులో సర్వేర్ ను తీసుకొని మళ్ళీ ఇడికొచ్చి కొలుచుడు సురువు చేసిండ్రు. అయితే ఆనవాడే వరకు తక్లీఫ్ అయి ఆపేసిర్రు, రేపు కొలుస్తారట. మేము కబ్జా పెట్టేటోళ్ళమా, మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా ఒకటి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. కానీ ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెట్టేంత ధైర్యం పబ్లిక్ ఉంటదా? అది కూడా మల్లారెడ్డి సార్ భూమిని చెరువు నమ్ముకొని కట్టిండని కాలేజీలు కూడా కొట్టిరి, పార్కు జాగాల కాలేజీకి రోడ్ వేసిండని తవ్వేసిరి, పర్మిషన్ లేకుండా రేకుల షెడ్ వేసిరని పడగొట్టిరి. ఆఖరికి ఏం తేలుతుందో గానీ ఇన్నేళ్లు మల్లారెడ్డి గారు భూములు కబ్జా చేసిండని బొచ్చడి కేసులు అయితే ఫస్ట్ టైం మా భూమే కబ్జా చేస్తున్నారని మల్లవాడుడే మస్తున్నది. పో నేను ఎప్పుడైనా బెదిరిస్తున్నా ఎవరన్నా? నా సంగతి నీకు దిగలేదా? నేను బెదిరించే మనిషిన, ప్రేమ తప్ప ఇంకోటి లేదు భయ తన. అవురా రమేష, మీ వాడిని ఏ బడిలేస్తున్నావురా? నిన్ననే మాట్లాడేసి వచ్చిన. కాకుంటే ఎల్కేజీకే 30,000 ఫీజు అంటేనే మళ్ళా బస్కి 20,000 అంట. గా బడికి తోలుడు నాతోటి కాదే.
అంతేనా? ఏబిసిలు దిద్దిస్తానికే గంత ఫీజు అంటే మనం ఎడగడతాంరా, ఇంకెట్లనన్నా మాట్లాడదాం తీ. ఏమండి, పక్కింటి పద్మక్కుల బిడ్డను గా పవెట్ బళ్ళేస్తురట. మనం గిట్ల దోల్దామా? ఇద్దరు కలిసిపోయి కలిసి వస్తారు. ఫీజుకేం ఫికర్ చేయకుర్రి, నా బంగారం ఏడన్నా కుదువ పెడదాం గాని. నీ ఇంత పెద్ద ఊరన్నట్టనాయే ఓ బడి దిక్కులేదు. గిట్లుంటాయి గరిబోళ్ళ బడి ఫీజుల బాధలు. అయితే గుడి లేని ఊరు లేదు గాని బడి లేని ఊర్లు 265 ఉన్నాయి తెలంగాణలా. మరాళ్లకు చదివేట్లా శాస్త్రమెట్లా? చల్ పల్లెకో స్కూల్ ఉండాల్సిందేనని ఆర్డర్ వేసిండు సీఎం సారు. ఇప్పుడైతే కొత్తగా 203 స్కూళ్లు చాలు కాబోతున్నాయి. 1వ తరగతికెళ్ళి 5వ తరగతి దాకా. కడుమూర్లల్లా అటెన్క తెరుస్తారట. పోరలు తక్కువరని పాత సర్కార్ల శానబళ్లకు తాళాలు పెట్టిండ్రు. పోతే ప్రైవేట్లకు పోవాలి, లేదంటే దూరం ఉన్న ఇంకో కాడికి పోవాలి. వేలకు వేలు ఫీజులు కట్టి చదివియలేనోళ్ళు, అంతంత దూరం మాడివిల్లలను వంపలేనోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతుంది. గందుకే కొత్త సర్కార్ రాగానే లెక్కలు తీపిస్తే 265 పల్లెల్లా ఇస్కూలు లేవని లెక్క తేలితే 203 శురువైతున్నాయిగా. నల్గొండ జిల్లాల 24, కరీంనగర్ భువనగిరి జిల్లాల 21, వరంగల్ జిల్లాల 16, నిజామాబాద్ జిల్లాల 14, కడమ జిల్లాల 7 అవసరమో చూసి తెరుస్తారట. వచ్చే నెలల అడ్మిషన్లు చాలు చేసి ఇప్పుడున్న టీచర్లతోటే నడిపిస్తారట. అవసరమైన కాడ కొత్త టీచర్లను పెట్టే ఆలోచన చేస్తున్నారు. చెయ్యాల్సిందే. ప్రైవేట్లా ఫీజులు కట్టలేక తలకాయలు పట్టుకుంటుండ్రు అమ్మనాయనలు. సర్కార్ బడుంటే అండ్లకన్నా తోలుతారు కదా. అట్లనే జర టాయిలెట్లు, బెంచీలు, కుర్చీలు సకల సౌలతులు చేయుర్రి సార్లు. కానీ ఆ గవర్నమెంట్ మూసేసిన బళ్ళను ఈ గవర్నమెంట్ తెరుస్తుందంటే అందరం తారీఫ్ చేయాల్సిన ముచ్చటేనబ్బా. ఇంటికి రాయి ఓ 2 నెలలు ఆపితే కడతావా ఖాళీ చేస్తావని ఖచ్చితం చేస్తాడు ఓనరు. కిరాణా దుకాణంలా ఖాతా పెట్టి పైసలు ఇవ్వకుంటే ఊకుంటాడా? కొత్త బండి కొనుక్కొని కిస్తీ కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు బరాబర్ బండి గుంజుకోపోతారు. ఇంటికి కట్టాల్సిన ఈఎంఐ 1 నెల ఆగినా ఫైన్ల మీద ఫైన్లు పడతాయి. టైంకు ఎవ్వరికి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. మరి ఇంతకంటే ముఖ్యమైన ముచ్చటోటి చెప్పుకున్నాక ఇది చెప్పుకుందాం. కొత్తగా లగ్గాలు చేసుకున్న వాళ్లకు కళ్యాణ లక్ష్మి పైకం రాబోతుందో. ఒక్కపారే 725 కోట్లు రిలీజ్ చేసింది మళ్ళా సర్కారు. ఏ జిల్లాలో ఎవరోళ్ళు దరఖాస్తు పెట్టింది చూసి రప్ప చెక్కులు వంచేస్తారట. ఒక్కొక్కరికి 1,116 రూపాయలు వస్తాయి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మున్సిపల్ కాంట్రాక్టర్లు పనులు బంద్ పెట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడ ధర్నా చేసిరు పెండింగ్ బిల్లుల కోసము. హైదరాబాద్ లో కరెంటు తంబాలేసుడు, సీసీ రోడ్లు పోసుడు, మోరీలు కట్టించుడు, తీర పనులు చేపిస్తే మీదికెళ్ళి పైసలు రాలేదట. 1,350 కోట్లు పెండింగ్ లో పెట్టిరంటే చూడండిగా. గత 1.5 year నుంచి మాకు పేమెంట్లు వస్తలేవండి. పోయిన ప్రభుత్వాన్ని కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాము. ఎన్ని మాట్లాడినా ఇయ్యలేదట. ఇంతలనే సర్కార్ మారింది, ఇప్పుడు ఇళ్ళని అడుగుతుర్రు అన్నట్టు. పుస్తకాలు కుదబెట్టి, ప్లాట్లు కుదబెట్టి, ఇళ్లకు బ్యాంకులలో లోన్ తీసుకొచ్చి పనులు చేసినాక కూడా వీళ్ళని బతిలాడుకొని పైసలు ఇవ్వమని అయ్యా అప్ప అని వీళ్ళ కాళ్ళేలా వాడము. 5 కోట్ల పేమెంట్ రావాలన్నా. మా బాబు ఇంజనీరింగ్ సార్, ఇంజనీరింగ్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఈ రోజు బతుకమ్మ చీరల బాపతి కూడా 250 కోట్లు పెండింగ్ పెడితే కొత్త గవర్నమెంట్ 150 కోట్లు ఇచ్చింది. వీళ్ళవి కూడా ఇయ్యక తప్పది. వాళ్ళు పెండింగ్ పెట్టిపోవడు, ఇల్లు తిప్పలవాడి కట్టుడు. ముద్దుగున్నది పోన్రి. మాపటిలు అయితే సాలబ్బా, ఇవాళ అనబడుతుందంటవా? టోపు దడుచుకుంటా ఓవడేనా? అమ్మో, ఇవాళ గిట్లా ట్రాఫిక్ జామ్ అవుతుండొచ్చునా? మొన్ననే ఇంటికి పోయే వరకు సాలైంది. దేవుడా నేను ఇంట్లో పడ్డాక ఆనబడేటట్టు చూడు జరా అని చాలా మంది బుగులు పడుతుర్రట. సిటీలో దంచితే మామూలుగా ఉంటుందా మళ్ళా? సిటీ చుట్టుముట్టు 3 గంటలకు చిన్నగా ముసురు లెక్క శాలై పట్నంలో జొర్రబడి దంచింది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, హైటెక్ సిటీ ఏరియాలో గట్టిగానే పడ్డది. లింగంపల్లి బ్రిడ్జి కాడ గీది పరిస్థితి ఎటు బోరాకుంటా అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో ఇగో గిట్లుంది. రోడ్ల మీద కాల్వలు బారినాయి అనుకో రాదుర్రి. బండ్లు, కార్లు సగం బడ మునుగుతే నడుస్తానికి మస్తు తిప్పల పడ్డారు పబ్లిక్. ఒకలనొగలు పట్టుకొని చిన్నగా నడిచిండ్రు గిట్లా. ఉతార్లున్న కాడ పైలం ఉండాలని ముందే సాటింపేసిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. రోడ్ల మీద నీళ్ళాగకుండా ఎన్డీఆర్ఎఫ్ టీములు దించిండ్రు. ఆడాడ ట్రాఫిక్ జాములు తప్పలే.
జిల్లాల సుత గట్టిగానే పడుతుంది. దుక్కులు దున్నేటోళ్లకు నయం ఉంది గాని వడ్లు పోనోళ్ళకే మస్తు తిప్పలు ఉంది. 3 రోజుల సంది ఎండకు ఎండుతున్నాయి, ఆనకు తడుస్తున్నాయి. ఒక్కొక్క కాడ వరదల కొట్టుకపోతే ఆడాడ మొలకలు కూడా వస్తున్నాయి. వడ్లు నేర్పినాము, వడ్లు మొత్తం ఇప్పుడు వడ్లు కూడా ఒక వడ్లు వెళ్ళిపోయింది. మాకు వడ్లు ఎండిపోతున్నాయి, నాక్షర్ చూపిస్తుంది. రేపు పెడదాం కాంట అంటారికి మళ్ళీ ఇవాళ వర్షం రావడం, మళ్ళీ రేపు దూరం చేయడం, దగ్గర చేయడం. ఇంకో 3 రోజులు ఆనలు పడతాయట, గాలి దుమారం లేస్తుందట. కాబట్టి పబ్లిక్ అంతా పైలం ఉండాలని చెప్తూ వాతావరణం శాఖ ఆఫీసర్లు. ఆనకాలం షురువైతుందంటే పాతిండ్లు మట్టి గోడలు ఉన్నోళ్లకు అదురు ఉడుతుంది. గట్టిగా ఆనలు పడితే ఏడగులుతాయో ఎంత ఉరుస్తాయో అని భయం. ఎందుకైనా మంచిదని కొందరు ముందే సదురుపిస్తారు. ఈలుగానోళ్ళు పెద్ద పెద్ద కవర్లు తెచ్చి ఇంటి మీద కప్తారు. ఇంత గాలి దుమారం పెట్టేనా అంటే లేచిపోతుంది కూడా. ఏమవుతుందో అని ఎప్పుడో మెరమెర మాకు కూడా ఓ బంగ్లా ఉంటే అయిపోవు, ఎంత ఆనగొట్టినా ఏం కాదు అనుకుంటారు. కానీ ఒక కాడ ఎట్లున్నదో చూడు రిజరా. మీదికి మస్తు కడగొడుతున్నాయిలే, లోపల చూడుండ్రే. ఇటు గోడలు పర్యాలు వాసినాయి, అటు గోడలు నిమ్మిచ్చినాయి. చేత్తో తీస్తుంటే గచ్చు బొచ్చలు ఊడొస్తున్నది. చెట్టు మీద చూడుండ్రి ఉష్కల గుంతలు తోడినట్టే ఉన్నది. ఖమ్మం జిల్లా మల్లెమడుగుల డబల్ బెడ్రూమ్ లో సక్కదనం గిట్లున్నది. పైన మొత్తం పెచ్చలు ఊడాయి, చెమ్మొస్తుంది. వర్షం పడ్డప్పుడల్లా మొత్తం గోడ వాష్ ఏరియా గ్యాప్ లో మొత్తం వాటర్ పడి చెమ్మొస్తుంది. పైన టెర్రస్ పైన ఈ 2 days నుంచి వర్షం వస్తుందండి. ఆ వర్షానికి నీళ్లు జామ్ అయ్యి మొత్తం కాలు పెడితేనే దిగబడిపోతుంది. ఈ ఇండ్లు వంచి ఎన్నో ఏళ్ళు కూడా కాలేదు, 8 నెలల కిందటనే ఇచ్చిరాట. డబల్ బెడ్రూమ్ ఎలక్షన్ల ముందు అడావుడిగా ఓట్ల కోసం ఇచ్చిపోయారు గానీ ఇక్కడ ఏమున్నాయి ఏందనేది ఏం పట్టించుకోలేదు. అంటే ఓట్ల కోసం మాత్రం వస్తే ఇప్పుడు ఒక్కనకే గిట్ల అవుతుంది. అసలు ఆనాలు ముంగట్నే ఉండే, ఇప్పుడే గిట్లుంటే రేపు పెద్దనాళ్ళకి ఇంకెంత తిప్పలోపో. హైదరాబాద్ అనగానే దిమాక్ల టక్కున ఎలిగేది హుసేన్ సాగర్ల బుద్ధుడు, పక్కకు బిర్లా మందిర్, చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ కోట, హైటెక్ సిటీ బంగ్లా, రవీంద్ర భారతి, సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఇవన్నీ వెనకటెన్నడో కట్టినాయి. అట్లనే మనం చూస్తుండగా కట్టిన కొత్త సచివాలయం, అమరుల బిల్డింగ్, పేద అంబేద్కర్ విగ్రహం సుత చెప్పుకోవాలి. ఇంతకు ఇప్పుడు వార్త దేని గురించి అంటే దునియా 8వ వింత అయ్యేటట్టుందులో మన చార్మినారు. అవు మళ్ళా దూరంకెళ్ళి చూస్తే కడక్ కొడుతుంది, అదే దగ్గర పోయి చూస్తే కర్రగా ఊపడుతుంది. వెనకట 400 ఏళ్ల కింద కట్టిందా, జర మాసినట్టు అనిపిస్తుందేమో అనేరు. ఎందుకంటే చార్మినార్ కలర్ వేస్తూనే ఉంటారు, 3-4 ఏళ్ళకి ఒకసారి కలర్ వేస్తూనే ఉంటారు. 2-3 ఏళ్లకు ఒకసారి సున్నం వేస్తూనే ఉంటారు, అయినా రంగు మారుతుంది. అంత మన పుణ్యమే మరి. पोल्यूशन तो है काफ़ी, चाइना कलर भी चेंज हुआ, वो तो चाइना को रिपेयर करते रहते कुछ टाइम में, वो तो उस वजह से चाइना अभी तक टिका है समझो. अब पोल्यूशन तो है काफ़ी, टूरिस्ट भी उससे परेशान है थोड़ा. पोल्यूशन तो अब देख रहे हैं आप, हॉकर वगैरह ऐसे हैं, ऑटोस वगैरह ऐसे हैं. पोल्यूशन तो ना पूछिए तो अच्छा है. అర్థమైందా? చార్మినార్ను కాలుష్యం అమ్రుకుంటాంది, అడ్డమైన గాలి చేయవాటికి అందం పోతుందట. ఈడ తక్కువ పొగనా మరి? బస్సులు, ఆటోలు, కార్లు, బండ్లు తెంపు లేకుండా తిరుగుతాయి. 4 దిక్కులు ఏ తవ్వకు చూసినా కిలోమీటర్ల కమానం దుకాణాలు, దినం లక్షల మంది ప్రయాణాలు. రంజాన్ టైముల్లో అయితే 1 రోజులు ఇరాం లేకుంటే 24 గంటలు జీవజీవి ఉంటదా. ఇగేముంది, ఇంత గాలి ఖరాబై మినార్ల రంగును మింగుతుందట. ఇట్లా కావద్దంటే బండ్లను దగ్గర దాకా పోనీయొద్దు, సైకిళ్లు, రిక్షాలు, ఛార్జింగ్ ఆటోలే తిప్పాలని సలహాలు ఇస్తున్నారు తెలిసినోళ్ళు. చాలా చిన్నవి పెద్దవి బస్సులు, లారీలు ఇవన్నిటితోటి ప్రకంపనలతో అది కాన్స్టెంట్ గా షేక్ అవుతుంటది. దాంతో ఆ పెచ్చులు ఓడిపోవడము లైఫ్ ఉంటుందో అది తగ్గుతూ వస్తుంది. 400 ఏళ్లకెళ్ళి హైదరాబాద్ కు నిశాన్ లెక్కున్న చార్మినార్ ఇంకో 16 ఏళ్ళు ఇట్లనే ఉండేటట్టు ఏం చేయాలనో గవన్నీ చేయురి సార్లు. మంచి గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ పారిగోడ, లోపట పెద్ద పార్కింగ్ జాగా, పోరలు ఆడుకుంటానికి మంచి గ్రౌండ్, అండ్లనే స్విమ్మింగ్ పూలు, బుడ్డ సినిమా టాకీసు, దావతులకు ఓ ఫంక్షన్ హాలు, ఓ బుడ్డ షాపింగ్ మాలు, గుడి కూడా కట్టిస్తామని బగ్గ పబ్లిసిటీ వేస్తుంటారు. సవలతులు నచ్చినోళ్ళు కొనుక్కుంటారు. ఇవాళ రేపు చాలా మంది గిసొంటి ఇండ్లే మెచ్చుతున్నారు. మరి ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఆడాడా గిసొంటి కథలు నడుస్తున్నాయి. పట్నం కొంపల్ ఏరియాలో అగ్బకే ఫ్లాట్లు కట్టి చమ్ముతామని 350 మంది తాన 60 కోట్లు వసూలు చేసిండ్రు 3 పనిమంతులు. చిత్రం ఏందంటే ఉత్త పునాది పిల్లర్లను చూపించి మొదలే మొత్తం పైకం కట్టించుకున్నారు. గట్లెట్లిచ్చిండ్రంటారా? మీరు ఈ రోజే బుక్ చేసుకుంటే మీకు 5 లక్షలు తక్కువ వస్తుంది, 10 లక్షలు తక్కువ వస్తుంది అన్నట్లు ఆ విధంగా ప్రిలాంచ్ పెట్టేసి వాళ్ళు గదన్నట్టు
ఫ్లాట్లు కట్టక ముందే బుకింగ్ చేసుకుంటే 5-10 లక్షలు తక్కువ చేస్తామని ఫ్రీలాన్స్ ఆఫర్లతోటి బోల్తా కొట్టిస్తున్నారు. అగ్వనే వరకు ఒకళ్ళని చూసి ఒకళ్ళు దెబ్బ పైసలు కట్టేసిండ్రు. కానీ పైసలు కట్టి నెలలు గడుస్తున్నా పనులైతే ముంగడికి పోతలేవు. మా పైసలు మాకు వాపసు ఇయ్యాలని తిరిగి యాస్టకొచ్చే వరకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ముగ్గురిని అరెస్టు చేసిండ్రు. ఆఫర్ అనగానే ఆశ కురుకుడు మంచిగానే ఉంటది గాని వెనక ముందే చూసుకోకుండా పైసలు కడితే గిట్లనే ముంచుతారు. జర హుషారుండుర్రి మళ్ళా. రాజకీయంలా ఎప్పుడేం జరిగేది తెలియదుల్లా. మన పార్టోళ్ళు మనోళ్ళు అనుకుంటే మర్నాడు అవతల పార్టీలు ఉండొచ్చురు. ఏ గాలకెడబడుతుంది, కలవనే కలవరనుకుంటే అత్కం పథకం కావచ్చురు. మీది కాగబడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. గీ రాజకీయం గురించి మళ్ళో పారి క్లియర్గా చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గీ ముచ్చటి నుండ్రి. గీ మేడం పేరు స్వాతి మలివాల్. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ. పదవికెక్కి 3 నెలలే. అయితే మొన్న సీఎం సారోళ్ళ ఇంటికొస్తే కేజ్రీవాల్ పిఏ నన్ను కొట్టిండని కేసు పెడితే లొల్లి నడుస్తుంది. లేలే ఎవ్వరు కొట్టలే, సెక్యూరిటోళ్ల మీద ఆమెనే రుబాబ్ చూపించిందని ఈ వీడియో బయట పెట్టిండ్రు. గడబడొద్దు మేడం, ప్లీజ్ వెళ్ళిపోరు మేడం అని బతిమలాడుతున్నారు సెక్యూరిటోళ్ళు. ఇవాళ ఇంకో వీడియో పబ్లిక్ లకు వచ్చింది. ఎంపీ మేడాన్ని బతిమలాడుకుంటా బయటికి తీసుకొస్తుంటే వాళ్ళతోటి లొల్లి పెట్టుకుంటాంది. గా దినం గింత హుషారుగున్నామే అటెన్కా కోర్టుకొస్తప్పుడు పయ్యల కుర్చీలొచ్చింది, చిన్నగా నడిచింది. ఏమైంది మేడం అని అంటే మస్తు కొట్టిండ్రు, పానం శాతనైతే లేదు అంటుంది. చల్ అంత బీజేపీ తోటి చేతులు కలిపి కుట్రలు చేస్తుందని చీపురు పాటోళ్ళు అంటున్నారు. एक षड्यंत्र था, भारतीय जनता पार्टी द्वारा सोचा गया षड्यंत्र था. లిక్కర్ స్కామ్ కేసులా జైలుకు పోయిన కేజ్రీవాల్ సారు మొన్ననే బెయిల్ మీద బయటకొచ్చి ఎలక్షన్ ప్రచారం చేస్తుంటే కొత్త కేసులు బనాయించే పిల్లానని గుస్సా అవుతున్నారు. అయితే పోలీసోళ్ళు వచ్చి ఇంట్లున్న సీక్రెట్ కెమెరాల వీడియోలన్నీ పట్టుకుపోయినరు. ఆఖరికి ఏం తేలుతుందో గాని ఢిల్లీలా మస్తు రచ్చ నడుస్తాంది. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.